ఉదయం వీడియోలో సర్వరోగాలకు కారణము ఇన్సోమ్నియా అంటే స్లీప్లెస్నెస్, నిద్ర లేకపోవడమే. 6 గంటల సేపు ప్రశాంతంగా నిద్రపోకపోతే మీకు ఎన్నో రోగాలు వస్తాయి అని చెప్పి ఎగ్జాంపుల్స్తో మాట్లాడుకున్నాం. సో దీనికి బాగా సైంటిఫిక్ రీజన్ ఏమిటి అంటే ఇన్ఫ్లమేషన్, బాడీలో యాసిడ్స్ పెరగడము, అలాగే అవసరము లేని టాక్సిన్స్, వీటి వల్ల ఏమవుతుంది అంటే ఆ ప్యూరిఫికేషన్ అనేది జరగదండి. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ 6 గంటల సేపు సైకిల్ని ఎప్పుడైతే మీరు మిస్ అయ్యారో మీ బాడీలో ఈ రిపేర్ పని జరుగుతుంది కదా. డైజెస్టివ్ సిస్టమ్ అనండి, మీ ఇమ్యూనిటీ అనండి, హార్ట్ ఫంక్షన్ అనండి, లివరు అనండి. సో వీటికి సంబంధించిన ఒక మెయింటెనెన్స్, రిపేర్ వర్క్ అనేది రాత్రిపూట జరుగుతుంది. దానిని మనం బ్రేక్ చేస్తున్నాం. సో అప్పుడు ఏమవుతుంది, రోగాలు అనేవి మెల్లమెల్లగా స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ఈ వీడియోలో చూడండి, మీకు రక్తము అంటాం అంటే హిమోగ్లోబిన్. ఇప్పుడు నిద్ర లేకపోవడము దానికి ప్రాథమిక కారణం ఏంటండి? మీరు గమనించారు అంటే మీ యొక్క కంప్లీట్ బ్లడ్ పిక్చర్, ఒకసారి మీ హిమోగ్లోబిన్ ఎలా ఉందో చూడండి. చూసుకున్నారనుకోండి, పుష్కలంగా అంటే మీకు ఎంత అవసరమో అంత హిమోగ్లోబిన్ ఉన్నప్పుడు మీరు పనిచేసే విధానం, మీరు ప్రపంచాన్ని చూసే విధానం వేరేలా ఉంటుంది. ఒకవేళ మీకు హిమోగ్లోబిన్ తగ్గి ఉంది అనుకోండి, ఒక నీరసము, అలసట, ఏదో ఒక ఫెటిగ్యూ, ఏదో పోగొట్టుకున్నట్టు ఒక ఆలోచనలు, దీని వలన రాత్రి నిద్ర అనేది సరిగ్గా పట్టదు. అంటే ఈ కనెక్షన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అనీమియా అంటున్నాం, రక్తహీనత. సో ఈ రక్తహీనత వల్ల ఎన్నెన్ని ప్రాబ్లమ్స్ వస్తాయంటే, సో నిద్ర లేకపోవడము, రక్తహీనత పర్ఫెక్ట్లీ కోరిలేటెడ్ అండి. దీనిని మీరు వేరువేరుగా చూడకూడదు. రక్తహీనత తక్కువ ఉంటే మీకు సరైన నిద్ర అనేది రాదు. ఒకవేళ మీరు సరిగ్గా నిద్రపోలేకపోతున్నారంటే ఇక్కడ మీకు రక్తహీనత అనబడే సమస్య, అంటే మీ బ్లడ్లో టాక్సిన్స్ బాగా పెరిగిపోయి మెల్లమెల్లగా, ఇప్పుడు దీన్ని ఎలా గుర్తించడం ప్రేమ్ గారు మీరు అడిగారు అనుకోండి, ఫస్ట్ మీ స్కిన్ చెప్పేస్తుందండి. మీకు దురదలు స్టార్ట్ అవుతాయి. ఎక్కడైతే మీ బ్లడ్లో ఈ మలినము, విషపూరితమైన వ్యవహారాలు ఎప్పుడైతే మీ బాడీలో చేరుతాయో, మీ బ్లడ్ స్ట్రీమ్లో ఇవి మీకు ఉండిపోతాయో, ఆటోమేటిక్గా మీకు దురద అనేది స్టార్ట్ అవుతుంది. తరువాత చిన్న చితక పొక్కులు వస్తాయి. అంటే ఏంటి, మీ బ్లడ్ ప్యూరిఫై అవ్వడము లేదు అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ లెవెల్లో చూసారనుకోండి, ముఖం మీద మొటిమలు రావడము, మీకు ఒక్కొక్క దగ్గర స్కిన్ నల్లగా అయిపోవడము. అంటే హిమోగ్లోబిన్ బాగుంది, మీరు మంచి మెంటల్ కండిషన్లో ఉన్నారు, అద్భుతమైన ఆహారము, 6 గంటల సేపు చక్కగా నిద్రపోతున్నారనుకోండి, ఒక రకమైన తేజస్సు ఉంటుంది, మీ ముఖములో తేజస్సు ఉంటుంది. ఎప్పుడైతే మీరు అనిమిక్ అయిపోతున్నారో, రక్తహీనత అనేది స్టార్ట్ అవుతుందో, మీరు చూడడానికి డల్గా ఉంటారు. మీ స్కిన్నులో ఉండే ఆ తేజస్సు అనేది కనిపించదు. దానిని బట్టి కాబట్టి మహిళలైనా పురుషులైనా ప్రతిరోజు కూడా అద్దము ముందు కనీసము ఒక 4-5 నిమిషాలు నేను ఎలా ఉన్నాను, నేను చక్కగా ఉన్నానా, అందంగా ఉన్నానా, స్మార్ట్గా ఉన్నానా, నాకు ఏ ప్రాబ్లం లేదు కదా, 1కి 4 సార్లు సెల్ఫ్ హీలింగ్ చేసుకోండి. అలాగే నేను బాగున్నాను అనడానికి నా ముఖమే కదండి, నా దేహమే కదా, నా యొక్క స్కిన్నే కదా. సో ఇది బాగుండాలి. ఇప్పుడు ఏ రోజైతే మీకు ఈ ప్రాబ్లం స్టార్ట్ అవుతాయో మీరు చూసారనుకోండి, ఫస్ట్ క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటారు. అంటే కిడ్నీస్ యొక్క పని ఏంటండి, ఈ మలినాన్నంతా కూడా బయటికి గెంటి వేయడం. కానీ ఇక్కడ ఏమైంది, మీ బాడీలో టాక్సిన్స్ ఉండడంతో ఇది మీకు నిలవలుగా ఉండిపోయి మీకు యూరిక్ యాసిడ్ అనండి, క్రియాటిన్ లెవెల్స్, పొటాషియం ఇదంతా పెరిగిపోయి కాళ్ళు వాచిపోవడము, ముఖము వాచిపోయి ఉండడము, స్కిన్ సరిగ్గా లేకపోవడము, ఫ్రీక్వెంట్గా అంటే మీకు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటారు కదా, ఈ సమస్యలంతా మెల్లమెల్లగా. సో దీనికి రూట్ కాజ్ ఏంటి? ఫస్ట్ మీరు ప్రాపర్గా నిద్రపోవడం లేదు. ఒక్కొక్కరు యువకులు నైట్ డ్యూటీ చేస్తున్నారండి. ఇది ఎంత ప్రమాదం క్లియర్గా చెప్తే, ఎందుకంటే మీ బాడీలో యాసిడ్స్ పెరిగిపోతూ ఉంటాయి, ఇన్ఫ్లమేషన్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. దీని ద్వారా ఇన్ఫెక్షన్ వస్తుంది, అది కిడ్నీ మీద ఒత్తిడి,
ఆ ఒత్తిడి వల్ల మీకు కిడ్నీ డిసీజ్ అనేది వస్తుంది. దీని నుంచి మీకు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, తరువాత మీ బాడీలో ఉండే రక్తము శుభ్రపరిచే ప్రక్రియ జరగదు. కాబట్టి డయాలసిస్ అని అంటారు. సో కిడ్నీ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి అంటే, మీరు మళ్ళీ చెప్తున్నాను, ఎనిమిక్ అవ్వకండి. 6 గంటల సేపు శుభ్రమైన నిద్ర అనేది ముఖ్యము. దీనికి ఒక చిన్నపాటి సిద్ధ వైద్యములో ఉండే చిట్కా కూడా నేను చెప్తాను. ఇప్పుడు చూడండి, ఎండు ద్రాక్ష అని అంటారు, అంటే డ్రై గ్రేప్స్ అని అంటారు. ఈ ఎండు ద్రాక్ష అనేది ఒక సూపర్ ఫుడ్ అండి. ఇందులో మీకు ఏంటంటే పుష్కలమైన ఐరన్ అనబడే ఎలిమెంట్ ఉంటుంది. అలాగే బ్లడ్ను ప్యూరిఫై చేసే చాలా ఇంపార్టెంట్ అయిన ఇంగ్రీడియంట్స్ మీకు ఎండు ద్రాక్షలో కనిపిస్తుంది. కాబట్టి మీరు ఏం చేయాలి, రాత్రి కొద్దిపాటి మీకు ఎండు ద్రాక్ష తీసుకోండి. ఒక 20-25 ఎండు ద్రాక్షలు తీసుకొని నీళ్లలో వెయ్యండి. నీళ్లలో మీరు చక్కగా నానబెట్టాలి. తరువాత ఉదయం ఏం చేస్తారు, మీకు ఎండు ద్రాక్షలు ఆ నీరు ఒక 3 గ్లాసుల నీరు అనేది పోయండి. మిక్సీలో వేసిన తరువాత ఈ నిమ్మకాయ ఉంటుంది చూసారా, మీకు హైయెస్ట్ ఆల్కలైన్ ఫుడ్ అండి. యాసిడ్ కానీ మీరు కన్జ్యూమ్ చేసిన తరువాత ఆల్కలైన్గా మారుతుంది. ఇది కూడా ఒక అద్భుతమైన బ్లడ్ ప్యూరిఫైయర్. ఒక సగం ముక్క, ఒక ఫుల్ నిమ్మకాయలో సగం కొయ్యండి. ఈ రసాన్ని ఈ నీళ్ళలో పిండండి. అంటే ఆల్రెడీ ఎండు ద్రాక్ష ఉంది, నిమ్మకాయ రసాన్ని పిండారు. తరువాత బ్లడ్ ప్యూరిఫైయర్లో హైయెస్ట్ ప్లేస్ దేనికండి, అందరికీ తెలిసిందే తులసి ఆకులు. సో మీ తోటలో తులసి ఆకులు ఉన్నప్పుడు దానిని తెచ్చుకోండి. ఒక 10 తులసి ఆకులు ఈ నీళ్ళలో వెయ్యండి. వేసి మీరు మిక్సీలో గ్రైండ్ చెయ్యండి. చేసిన తరువాత ఈ రసం వస్తుంది చూసారా, 21 రోజులు యోగాలో 21 డేస్ అనేది చాలా ముఖ్యమండి. 3 వీక్స్ మీరు 3 వారాల పాటు ఈ రసాన్ని తాగితే, కానీ కొన్ని నియమాలు చాలామందికి నచ్చదు, మీరు అసలు నాన్ వెజిటేరియన్ అనేది ముట్టుకోకూడదు. 3 వారాల పాటు నాన్ వెజిటేరియన్ అనేది తీసుకోకూడదు. బయటికి వెళ్ళి హోటల్స్లో ఇవాళ సమస్య అంతా కూడా ఇళ్లలో మహిళలు వంటలు చేసుకోకూడదు, బయట తిందాము. ఆదివారం పూట మీరు ఒక్కసారి నగరంలో తిరిగారు అంటే ఏ హోటల్కి వెళ్ళినా కూడా నిండిపోతున్నారు. సో బయట తినడం అనే సరదా ఉంది చూసారా, ఇదే మీకు రోగాలకు కారణం. ఎందుకంటే వాళ్ళు వాడే ఆయిల్స్, ఆ కారాలు, ఆ మసాలాలు ఎలా పడితే అలా వాడుతున్నారు. ఇదే మీకు మేజర్ ఇష్యూ. మీరు చాలా నిష్టతో 3 వారాలు ఈ రసాన్ని తాగి 6 గంటల సేపు శుభ్రంగా చక్కగా డీప్ స్లీప్లోకి వెళ్ళారు అనుకోండి, మీ బాడీలో ఎక్స్ట్రాడినరీ మార్పులను మీరు చూడొచ్చు. మీ బ్లడ్ అనేది ప్యూరిఫై అయిపోతుంది. ఎప్పుడైతే బ్లడ్ అనేది ప్యూరిఫై అవుతుందో ఒక తేజస్సు అనేది మీ ముఖంలో కనిపిస్తుంది. మీ యాక్టివిటీస్లో తేడా ఉంటుంది. ఆ నీరసము అనండి, లేదా ఫెటిగ్యూ అనండి, అబ్బా ఏంట్రా ఎప్పుడు పడుకోవాలనిపిస్తుంది, ఇటువంటి ఆలోచనలంతా కూడా పక్కకు వెళ్ళిపోతాయి. మంచి ఆహారపు అలవాటు అనేవి పెట్టుకొని ఈ రసాన్ని తాగగలిగితే సింపుల్ అండి. ఎక్కడైనా కూడా ఈ డ్రై గ్రేప్స్ దొరుకుతాయి. తులసి అనేది మన తోటలోనే ఉంటుంది. అలాగే నిమ్మకాయ ఎక్కడ పడితే అక్కడ నిమ్మకాయ దొరుకుతుంది. ఈ మూడిటిని కలిపి 3 వారాల పాటు మీరు నిష్టతో వాడగలిగితే మీ బ్లడ్ అనేది పూర్తిగా ప్యూరిఫై అయిపోతుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది. మీరు యానిమిక్ అనబడే ప్రమాదకరమైన ఒక రోగం ఎవరు పట్టించుకోరు, కానీ మీరు యానిమిక్ అయిన తరువాతే ఈ సమస్య ఏంటో అర్థమవుతుంది. దీని నుంచి విముక్తి అయ్యి మీరు ఒక చక్కని జీవితాన్ని జీవించవచ్చు. కాబట్టి ఇలాంటి అంటే సిద్ధ వైద్యంలో చాలా ముఖ్యమైన ఒక అంశము. మరి దీని గురించి మీ వద్ద ఎలాంటి సమాచారాలు ఉన్నాయి, మీకు బ్లడ్ ప్యూరిఫై చేసుకోవాలి అంటే ఇంకా ఎన్నో మెథడ్స్ ఉన్నాయి. నేను ఇందులో ఒక మెథడ్ గురించి మాట్లాడాను. ఎవరైనా ఈ సిస్టమ్ని, ఈ జ్యూస్ అనేది తాగుతున్నారా, ఈ నియమాలను పాటిస్తున్నారా, కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.